ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కథనం ప్రకారం హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, కపటుల యొక్క 3 లక్షణాలు ఉంటాయి. 3 లక్షణాలు ఉంటాయి. కపటులు ఎవరు? వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు ఎప్పటికీ ముస్లింలు కూడా కాలేరు. ఆ 3 లక్షణాలు ఏవి అంటే, మొదటి లక్షణం, వారు మాట్లాడితే అబద్ధం చెప్తారు. సోదరులారా, సమాజం ఎట్లా ఉందంటే నిజం చెప్పేవాని మాటలు ఎవరు నమ్మరు కదా. నిజం చెప్పే మాటలు ఎవరు నమ్మరు. నేను నిజం చెప్తున్నాను అయ్యా నమ్మండి, నేను సాక్ష్యం కూడా తెచ్చి ముందు నిలబెడతాను నమ్మండి అంటే నిజానికి విలువ లేదు. నిజం చెప్పే మాటలు ఎవరు నమ్మరు కూడా. సమాజంలో ఎక్కువ దేన్ని నమ్ముతారు? అబద్ధాన్నే నమ్ముతారు. నేను సాక్ష్యాన్ని చేస్తానన్నా కూడా ఆ సాక్ష్యాలను తారుమారు చేస్తారు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, కానీ నిజానికి ఎప్పుడు నమ్మరు. సోదరులారా, అబద్ధం ఎన్ని రోజులు ఉంటుంది? అబద్ధం మాట్లాడితే మన పరలోక జీవితము వ్యర్థమైపోతుంది అనేది ఎవరు ఆలోచించారు. మాట్లాడితే అబద్ధం మాట్లాడతారు. ఏ వ్యాపారం చేసినా కూడా అబద్ధంతోనే వ్యాపారం చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎవరు? వీళ్ళు ముస్లింలు కాదు, వీళ్ళు విశ్వాసులు కాదు. వీళ్ళ మనసులో, వీళ్ళ లోపల అల్లాపై ఈమాన్ అనేది, దీన్ అనేది లేదు. అందుకే వీళ్ళ గురించి మునాఫిక్ అని హదీస్లో చెప్పడం జరిగింది. రెండవ లక్షణం ఏమంటే, వాగ్దానాలు నెరవేర్చారు. వాగ్దానం చేస్తాము, ఆ ఖుషీలో, సంతోషంలో వాగ్దానం చేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఆ మసీద్కి ఒక 2 లక్షలు ఇచ్చేస్తాను, మదరసాకి ఒక 3-5 లక్షలు ఇచ్చేస్తాను అని ఖుషీలో చెప్పేస్తాడు. కానీ ఆ సమయం వచ్చిన తర్వాత ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు. పై మాటలు, నోటి మాటకు వాగ్దానం చేస్తాడు, కానీ మనసులో ఆ వాగ్దానం నెరవేర్చాలి కదా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే సమాజం అడగకుండా అల్లా అడుగుతాడు కదా అనే భయం అతని మనసులో లేదు. కాబట్టి వాళ్ళని ఏమంటారు? కపటులు అంటారు. ముస్లింలు విశ్వాసులని ఎన్నడూ చెప్పరు. మూడో లక్షణం ఏమిటంటే, ఇతరుల వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు ఏదైతే వస్తువు మన దగ్గర ఉంటుందో వాళ్ళ వస్తువులను తిరిగి అలాగే అప్పగించాలి. అప్పగించని ఎడల వాళ్ళని ఏమంటారంటే కపటులు అని అంటారు. అంటే అమానత్ అంటారు దాన్ని, అమానత్. ఇతరుల వస్తువులు అది ఏదైనా కానీ, అది 1 రూపాయి అయినా కూడా పరలోకంలో ఆ రూపాయి బదులుగా మీకు ఏమడుగుతాడు? స్వర్గంలో పోవడానికి మీ పుణ్యాలు అడుగుతాడు. మీరు ఇస్తారా? ఆ రూపాయి నేను ఇహలోకంలో ఇచ్చింటే బాగుండేదే, ఈరోజు నా పుణ్యాలు నేను అతనికి ఇవ్వాల్సి వస్తుంది అని ఆ రోజు ఏమవుతుంది? ప్రతి ఒక్కడు బాధపడతాడు. ఆ బాధ ఏదో ఇహలోకంలో, ఈ జీవితంలో పడితే మన పరలోక జీవితం సాఫల్యంగా పోతుంది అని నేను హదీసు ద్వారా, ప్రవక్త హదీసు ద్వారా మీ ముందర చెప్తున్నాను. ఇలాగ ఇంకో హదీసు ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మీ అవసరానికి ఇతరుల దగ్గర నుంచి మీరు సూది తీసుకున్నా, దారం తీసుకున్నా కూడా అది అతని హక్కు కాబట్టి మీ వాళ్ళ హక్కులను వాళ్లకు అప్పగించండి, ఇచ్చేయండి. అది చిన్న వస్తువు కదా అని తేలికగా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వని ఎడల మీరు పరలోకంలో నష్టపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో చెప్పడం జరిగింది.